మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అంటే నాకు ఇంకొక చిన్న క్లారిటీ అన్న, నేను ఎప్పటి నుంచో మిస్ అవుతున్నా. వరంగల్లో మొట్టమొదటిసారిగా అంటే జయశంకర్ సార్ కంటే ముందు ఎప్పుడైతే టీఆర్ఎస్ జెండా ఎగరవేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిండో కేసీఆర్, ఎక్కడ కూడా జెండా ఎగరవేయాలి టీఆర్ఎస్కు సంబంధించిన పార్టీకి సంబంధించిన జెండా. అప్పుడు కొన్ని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా విమర్శలు వచ్చినాయి. మీరే చేసి ఫస్ట్ కేసీఆర్ను జెండా ఎగిరేపించారు వరంగల్లా అని చెప్పేసి మాకు కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. ఆ వార్త కూడా మేము కొన్ని రాష్ట్రం, మీకు కూడా ఐడియా ఉండొచ్చు. మీరే పునాదేసిరు అని చెప్పేసి కూడా అంటారు. కేసీఆర్ ఈ స్థాయికి తీసుకొచ్చింది గాదే ఇన్నారెడ్డి గారే అని చెప్పేసి వార్తలేండి. డైరెక్ట్ అక్కడ ఫొటోస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమంటారు? అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా భావించేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది పార్లమెంటు ద్వారా సాధించుకోవాలి. మనం బయట ఎన్ని ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, త్యాగాలు చేసినా, ఎన్ని రకాల తిరుగుబాట్లు చేసినా పార్లమెంటులో ఆర్టికల్ 3A ప్రకారము తీర్మానం జరుగుతే తప్ప, అది కూడా లోక్సభలో రాజ్యసభలో తీర్మానం అయితే తప్ప నూతన రాష్ట్రాలు అనేవి ఏర్పడగావు. ఎందుకు? మన చట్టాలు త్యాగాలను చూసి లేకపోతే పోరాటాలను చూసి రాష్ట్రాలు ఇచ్చేటువంటి విధి విధానాలు మనకు లేవు. అయితే దానికోసమని మేము ఒక రాజకీయ పార్టీ పెట్టాలి. రాజకీయ పార్టీ కూడా ఆ రాజకీయ టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలు ఉన్నవాడైతేనే సరిపోతాడు. ఎందుకంటే మనం ఉద్యమాలు చేయగలుగుతాం, మన వాస్తవాలు చెప్పగలుగుతాం, ప్రజలను ఒప్పించగలుగుతాం, మెప్పించగలుగుతాం, అనన్య త్యాగాలు చేయగలుగుతాం. కానీ రాష్ట్ర సాధన అనేది రాజకీయ ప్రక్రియ కాబట్టి ఆ రాజకీయ ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చుకుంటేనే వాళ్ళ ద్వారా మనం చేయగలుగుతామని తప్ప కేసీఆర్ బుద్ధిమంతుడు, గొప్ప వ్యక్తి, చాలా మేధావి చేయలేదు. అట్లా చేసినాం. ఇప్పుడు ఎందుకంటే ఎవరు జెండా ఎగరేయనీయలేదు. మొట్టమొదటిసారిగా ఒక ఇన్నారెడ్డే ఆ కేసీఆర్కు మద్దతు పలుకుతూ నేనున్నా రండి, మీరు జెండా ఎగరేయండి, ఎవరేం చేస్తారో నేను చూస్తా అని చెప్పేసి మాత్రం కేసీఆర్ పక్కకు ఆ రోజు ఉన్నారా లేరా? నేను ఇక్కడ తెలవాలి. ఫస్ట్ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చినటువంటి జలదృశ్యంలో రాష్ట్ర కార్యాలయము ఏప్రిల్ 27, 2001 నాడు పార్టీ ఆవిర్భావం చేసిన తర్వాత నా చేతుల మీదుగానే ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నేనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన. అది నిజమేనా? అది వాస్తవం. ఇలా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఏమనుమానం జనాలకు తెలియదు. అంటే ఇప్పుడు ఒక ఉద్యమకారుడు అని అంటే ఎంతసేపు ఒక కేసీఆర్ కుటుంబాన్ని, ఆ కేసీఆర్ నేపథ్యము, ఆయనతో పాటు ఉన్నటువంటి కొందరు వ్యక్తులనే ఉద్యమకారులుగా చిత్రీకరించి ఉద్యమకారులు అంటే వీళ్ళే అనే స్థాయికి తీసుకెళ్ళింది ఒక బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ నిన్న మొన్న వచ్చింది టీఆర్ఎస్ అయితే ఒక ఎట్ ది సేమ్ టైంలా అంటే మీలాంటి ఉద్యమకారులు ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, మీరు కావచ్చు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కావచ్చు, కేశవరావు జాదవ్ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు బెల్లి లలితక్క ఇట్లాంటి వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్లో ఉండే వీళ్ళనంతా గతంలో మర్చిపోయి మాట్లాడిన మాటలకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మన వీళ్ళకు ప్రజల్లో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా చాలా తక్కువనే తెలుసు. మీరంటే ప్రజలకు కూడా చాలా తక్కువనే తెలుసు. కేసీఆర్ అంటే ఉద్యమం అంటే కేసీఆర్. మళ్ళీ ఇంకొకటి ఏమైంది, కేసీఆర్ కుటుంబంలో కూడా కవిత అంటే బతుకమ్మ అంటే కవిత అనే స్థాయికి తీసుకెళ్ళిరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ పూర్తిగా వాస్తవం. ఇప్పుడు మన తెలంగాణలో ఒక సామెత ఉన్నది, ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్న అన్నారట. వీళ్ళు కూడా తెలంగాణ అసలు తెలంగాణ సోయి వరకు ఉంది. మీరు 1997 నుంచి 99 దాకా అసెంబ్లీ రికార్డు తీయండి. తెలంగాణ గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం మాట్లాడిండు, నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, అసెంబ్లీ రికార్డులలో ఉంది. ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, మన పీజేఆర్ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కోదండ రెడ్డి గారు కావచ్చు, అప్పుడు వాళ్ళు సిఎల్పి లీడర్గా, డిప్యూటీ లీడర్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ తెలంగాణ దగాబడ్డ తెలంగాణ నేను రాసిన పుస్తకాలని అసెంబ్లీలో చూపించి అప్పుడు యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి గారు స్పీకర్లు ఉన్నారు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు స్పీకర్లుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఆ టర్ములో ఉన్న సమయంలో
ఈ తెలంగాణ గురించి వీళ్ళు డిప్యూటీ మన పి జనార్దన్ రెడ్డి గారు కానీ కోదండ రెడ్డి గారు కానీ ఇంకా ఆ శాసనసభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాట్లాడినప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే నేటి కేసీఆర్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఏం మాట్లాడిండు? అంటే అంటే మేము మాట్లాడింది అప్పుడు కూడా నేను జర్నలిస్ట్గా పనిచేసిన ప్రతిభా భారతి యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మేము జర్నలిస్ట్గా ఉన్నాం. మాకు కూడా ఐడియా ఉంది. 2004 తర్వాతనే కదా రాజశేఖర రెడ్డి వచ్చింది. అంతకుముందు మేము కూడా ఉన్నాం జర్నలిస్ట్గా. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ కేసీఆర్ కుటుంబ పాలనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్టుగా చిత్రీకరించారు. వాస్తవానికి ఇప్పుడు మీరు అన్నట్టు పూర్వం ఎవరెవరు చేసిండ్రు అంటే గతంలో ఎవరెవరు ఉద్యమాలు చేసిర్రు, అసలైన ఉద్యమకారులు ఎవరు, అసలైన ఉద్యమకారులను ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చింది కేసీఆర్? అంటే ఇదంతా కూడా ఏంటంటే మనం చూస్తాం అసలు సమాజ చరిత్రే. ఈ సమాజ చరిత్ర ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా ఈ న్యూస్ పేపర్లను అనాలిసిస్ చేయాల్సింది. ఎందుకంటే మీరు వచ్చిర్రు ఆ సమయం కొంతమంది ప్రజలకు కూడా వాస్తవాలు తెలియలేదు, ఇంకా కూడా తెలియలే. మా ఓకేటీవీ ద్వారానన్నా ప్రజలకు ఇలాంటి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాం. దయచేసి మీరు ఎక్కడైనా తీసుకోండి, సమాజంలో నడుస్తున్న చరిత్రలో గుదుపున్నందే బర్రె అంటారు ఊర్లలో. గుదుపున్నందే బర్రె. వాళ్ళు పాలకులు, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ దగ్గర సామాజిక బలం ఉంది, అంటే కుల బలం ఉంది. కుల బలం ఉండే, అంగబలం ఉండే, అర్ధబలం ఉండే, అన్ని రకాల బలం ఉన్నోడు వాడు రాసిందే చరిత్ర, వాడు మాట్లాడిందే చరిత్ర, వాడు చెప్పిందే చరిత్ర. అట్లయిపోయినటువంటి కాలంలో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనది కూడా తప్పుంది, మనది కూడా కొంత తప్పుంది. ఏది వాస్తవాలని మనం మాట్లాడకపోవడం కూడా. ఆ రోజు తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం. సబ్బండ వర్ణాలు ఒకటే కోరుకున్నారు, తెలంగాణ కావాలి అని చెప్పేసి సబ్బండ వర్ణాలు కోరుకున్నారు. సబ్బండ వర్ణాలు కోరుకున్నటువంటి తెలంగాణ వచ్చిందంటారా, మీరు కేసీఆర్ ఆశించినటువంటి తెలంగాణ వచ్చిందంటారా? కేసీఆర్ ఆశించిందే, పాలకులు ఆశించిందే, భూస్వాములు ఆశించిందే, దోపిడీదారులు ఆశించిందే. అంటే ఇప్పుడు గతంలో కూడా మనకు కవితను ఆస్తులు కనుక తీసుకుంటే సొంతం ఇల్లు లేదు అని చెప్పేసి, నాకు కారు కూడా లేదు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఇప్పుడు అక్కడ ఆ స్థాయి నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కారు కాదన్న, అమెరికాలో ఇప్పుడు 2001 పార్టీ పెట్టినాడు ఈ కల్వకుంట్ల తారక రామారావు ఇక్కడ ఉన్నాడా? లేడు కదా. కల్వకుంట్ల కవిత ఇక్కడ ఉందా? లేదు కదా. మరి వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు, వాళ్ళ చరిత్ర ఏంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఈ భూములన్నీ ఎట్లా కాజేసిండ్రు, తెలంగాణ సంపదను ఎట్లా కాజేసిండ్రు. సర్ఫకాజ్ భూములు బాయ్, పైగా భూములు బాయ్, ఎండోన్మెంట్ భూములు బాయ్, తర్వాత మన వక్బోర్డ్ భూములు బాయ్, శిఖం భూములు బాయ్, మాన్యాలు బాయ్, కొండల గుట్టలు బాయ్. హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి భూములలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఇవాళ అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే, తగిన శాస్త్రి చెప్పాలంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఆ భూముల చిట్టా అంతా కూడా బయటికి తీయాలి. వీళ్ళు కనుక తీస్తే వీళ్ళు అసలు నోరెత్తుతారా, ముఖం ఎత్తుకొని తెలంగాణ తిరగగలుగుతారా, హైదరాబాద్లో తిరగగలుగుతారా? వీళ్ళు కాదు. వీళ్ళు బొంద రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఈ మాటలు బంద్ చేసి వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని కొన్ని వేల లక్షల ఎకరాలు, కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఏవైతే వీళ్ళు కాజేసిందో దాన్ని ఒక్కొక్కటి కనుక బయటికి తెస్తే ప్రజలు రాళ్ళతో కాదు పూలతో కొట్టి చంపుతారు వీళ్ళని.